బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన విఆర్ఏల సర్వీసులు పునరుద్ధరణ తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన ప్రధాన కమిషన్ విభాగం కార్యదర్శి మెంబర్ కన్వీనర్గా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను సభ్యులుగా ఈ కమిటీలో నియమించారు. విఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి 20,555 మంది విఆర్ఏలలో 16,758 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరించింది. 14,954 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమకు పదోన్నతుల్లో నష్టం జరుగుతుందని పలువురు ఆఫీసు సబార్డినేట్లు కోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు ఉత్తర్వులు వెలువడేలోగా వివిధ శాఖల్లో 80% మంది విధుల్లో చేరారు. సమస్యలపై వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో కమిటీ నియమించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నియమించింది. గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన విఆర్ఏల సర్వీసులు పునరుద్ధరణ తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ విభాగం కార్యదర్శి, మెంబర్ కన్వీనర్లుగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను సభ్యులుగా ఈ కమిటీలో నియమించారు. విఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి 20,555 మంది విఆర్ఏల్లో 16,758 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరించింది. 14,954 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమకు పదోన్నతుల్లో నష్టం జరుగుతుందని పలువురు ఆఫీసు సబార్డినేట్లు కోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు ఉత్తర్వులు వెలువడేలోగా వివిధ శాఖల్లో 80% మంది విధుల్లో చేరారు. సమస్యలపై వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో కమిటీ నియమించింది.